గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే అన్న ఎన్టీఆర్ గారి ఆశయాల సౌదమో మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటాడే హిందూ ముస్లిం క్రైస్తవ బంధుతోనయ్యరో బట్టలు పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరో గుడివాడ మట్టి తల్లి మీరా మీరా మీసం మీరా మీరా మీసం మీరా మీరా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం మండే ఆవేశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అడుగడుగున సెగరగిలేలా సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు కోసం సూర్యుడు జగం కోసం చంద్రుడు జనం కోసం ఉంటా మీ తోడు సవాల్ చేసి మోసాన్ని సలాం కొట్టి స్నేహాన్ని సమం చేస్తూ వస్తా మీ జోడు గుండెల్లో ఆనందం కండల్లో ఆవేశం పంచేస్తా ప్రాణం మీ కోసం మంచికైనా పంచికైనా దేనికైనా సిద్ధం సిద్ధం రా మంచికైనా దేనికైనా సిద్ధం సిద్ధం రా జగం కోసం సూర్యుడు జగం కోసం చంద్రుడు జనం కోసం ఉంటా మీ తోడు సవాల్ చేసి మోసాన్ని సలాం కొట్టి స్నేహాన్ని సమం చేస్తూ వస్తా మీ జోడు నమస్కారం వి న్యూస్ గుడివాడకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 1వ తేదీ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ప్రజావేదిక కార్యాలయంలో కామన్ టీపీ ఆవిష్కరించిన కూటమి నేతలు. రానున్న రోజుల్లో శాసనసభ్యులు వెనిగళ్ల గుడివాడను మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారన్న నేతలు. ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎలవర్తి శ్రీనివాసరావు. జాతీయ స్థాయిలో స్కేటింగ్ క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపిన స్టేడియం కమిటీ సభ్యులు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన మహాచండీ యాగం, లక్ష్మీ గణపతి హోమం, ఆలయంలో విశేష పూజలు నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. డిసెంబర్ 1వ తేదీ గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు, ఇమేజ్ డిజిటల్ నిర్వాహకుడు కందుల రవి ఆధ్వర్యంలో రూపొందించిన సామాజిక మాధ్యమాల కామన్ డీపీను గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజావేదికలో టీడీపీ నాయకులు కామేపల్లి తులసిబాబు కూటమి నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కందుల రవి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఎంతో అభిమానించే ఎమ్మెల్యే వెనిగళ్ల రాము పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు తమ సామాజిక మాధ్యమాలలో స్టేటస్ గా పెట్టుకునేందుకు అనేక ప్రత్యేకతలతో కామన్ డీపీ రూపొందించినట్లు ఆయన తెలిపారు. గుడివాడ అభివృద్ధికి ఎమ్మెల్యే రాము చేసిన కృషిని ప్రతిబింబించేలా రైతులకు, పేద ప్రజలకు ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ కామన్ డీపీ రూపొందించామన్నారు. 6 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజలు
ట్రైలర్ మాత్రమే చూశారని, గుడివాడ అభివృద్ధి, ప్రజల మంచి కోసం రానున్న రోజుల్లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము మరిన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తారని ఈ సందర్భంగా కూటమి నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, కంచర్ల సుధాకర్, కడియాల గణేష్, పంచకర్ల మహేష్ రెడ్డి, షణ్ముఖ, అట్లూరి వెంకటేశ్వరరావు, అల్లాడ శ్రీనివాస్, సమ్మోట బ్రహ్మాజీ, జనసేన పార్టీ నాయకులు పులప మహేష్, పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మాట్లాడతారు పెట్టేసి స్వామి ఫ్లెక్సీ కొంచెం ఇట్లా కాసు పెట్టరా, క్లియర్ వస్తాం. ఇటు ఈ క్రాస్. డిసెంబర్ 1 వెనిగళ్ల రాము గారు, మన గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి జన్మదినం సందర్భంగా ఆయన కామన్ డీపీ రిలీజ్ చేయడం అయింది. అభిమానులందరూ కూడా ఈ వాట్సాప్ స్టేటస్లో అది పెట్టుకుంటారని చెప్పి ఏయో ఫొటోస్ పెట్టుకుంటారు. కాదో కామన్ డీపీ పెట్టాలనే ఉద్దేశంతో ఇది తయారు చేయడం జరిగింది. ఎందుకనంటే వెనిగళ్ల రాము గారు గుడివాడ అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. అది చాలామందికి ఏమేం చేస్తున్నారో అర్థం కాదు. అందుకనే ఆ కామన్ డీపీ ద్వారా అన్నీ అర్థమయ్యేటట్టు ఆయన చేసిన కార్యక్రమాలు మాత్రమే పెట్టడం జరిగింది. ఆయన అన్నా క్యాంటీన్ నిర్వహించడం కానీ, రైతులకు ఇది చేయడం కానీ, కాలువలు పొడికలు దించి ప్రొక్లైనర్ చేయడం కానీ, అట్లాగే వాటర్ ట్యాంక్, ఇట్లా పేదలకు అన్నం తినిపించడం కానీ, ఇట్లా ఆయన అన్ని సేవా కార్యక్రమాలు చేశారు. ఆల్రెడీ ఇప్పటి వరకు జరిగినవి ఒక ఎత్తు అయితే జరగబోయేది ఇంకొక ఎత్తు. చాలామంది ప్రజలకు తెలియదు ఏంటంటే ఒక సందేహాలు ఉన్నారు. కేవలం మనకు గవర్నమెంట్ వచ్చి 5 నుంచి 6 నెలలు మాత్రమే జరిగింది. ఇంకా చాలా 4.5 ఏళ్ళ సమయం ఉంది. ఇంకా 6 నెలల తర్వాత నుంచి అసలు గుడివాడ స్వరూపాన్ని మార్చబోతున్నారు వెనిగళ్ల రాము గారు. అందుకోసం ఈ కార్యక్రమాలు ఆయన చేసిన సందర్భంగా ఆయన జనాలకి తెలియటం కోసం ఈ కామన్ డీపీ చేయడం జరిగింది. ఈ కామన్ డీపీని ఆవిష్కరించిన మా తులసి గారికి మరియు జగన్మోహన్ రావు గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో గుడివాడ స్వరూపాన్ని మార్చబోతున్నారు. అందుకనే ఆయన నియోజకవర్గ నాయకుల అభివృద్ధి ఆకాంక్షితులను కూడా పెట్టడం జరిగింది. ఇలా రేపు ఆయన పుట్టినరోజు గుడివాడ ప్రజలందరికీ కూడా పండగ దినం. అందరూ జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు డిసెంబర్ 1వ తారీఖు మన అన్న వెనిగండ్ల రామన్న గారి జన్మదిన వేడుకలు సందర్భంగా ఇమేజ్ రవణ, కందుల రవణ డీపీ ఒకటి చేశారు. ఆయన చాలా ఇదిగా చేశారు. అది మనసుతో ఈ మొత్తం ఏం చేశారో రాము గారు అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని అందరు జనాల్లోకి వెళ్ళాలని ఇది చేశారు. ఈ డీపీ తులసిబాబు గారి చేతి మీద చేశారు. ఇదంతా రేపు మాకు చాలా పండగ. అది రాము గారి జన్మదిన వేడుకలు రేపు మాకు పండగ. ఈ పండగ మేము చాలా బాగా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామన్న గారి డిపి అనేది మరి ఇమేజ్ రవి గారు మరి ఆయన రూపకల్పన చేసి ఇంతకుముందు ఏం చేశారు, రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారని ఆయన జన్మదిన సందర్భంగా రేపు జరగబోయే జన్మదినకి ముందుగానే ఆయనకి శుభాకాంక్షలు చెబుతున్నాం. అందరూ రేపు ఘనంగా రాము గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని, అలాగే ఇక్కడున్న పార్టీ పెద్దలు తులసిబాబు గారికి, జగన్మోహన్ రావు గారికి, రవి గారికి, మహేష్ బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నవంబర్ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు మంగళగిరిలో జరిగిన 36వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ స్కేటింగ్ పోటీల్లో పాల్గొన్న ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారుల్లో 52 మంది ప్రతిభ చూపి బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించిన 16 మంది స్టేడియం స్కేటింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు కొనియాడారు. ఈ సందర్భంగా బహుమతులు గెలుపొంది జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆయన అభినందించడం జరిగింది.
క్రీడలకు నిలయముగా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం పనిచేస్తుందని, ఎంతమంది జాతీయ స్థాయి క్రీడాకారులను ఇక్కడి నుంచి తయారు చేయడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేడియం సంయుక్త కార్యదర్శి కీలరపు రంగుప్రసాద్ మరియు కోచ్, స్టేడియం సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకు సంబంధించినటువంటి స్కేటింగ్ క్రీడాకారులు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకుని ఈ రోజున రేపు 5 నుంచి 15వ తారీఖు వరకు కోయంబత్తూరులో జరిగేటటువంటి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు. 36 నేషనల్ ఛాంపియన్షిప్ ఇన్ రోలర్ హాకీ. దాంట్లో 14 మంది సెలెక్ట్ అవడం జరిగింది. 7 to 11 ఇయర్స్ విభాగంలో 4, అట్లాగే జెంట్స్లో 7 to 11లో జెంట్స్లో ఒక 4, లేడీస్లో 3, అట్లాగే 11 to 14, అట్లాగే 14 to 17 ఈ విభాగాల్లో సెలెక్ట్ అయ్యారు. అట్లాగే రోలర్ డెర్బీ అని బెంగళూరులో జరిగేటటువంటి ఛాంపియన్షిప్కి 2 క్రీడాకారులు సెలెక్ట్ అవడం జరిగింది. అదే కాకుండా మొన్న ఈ నవంబర్లో 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మంగళగిరిలో ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్ జరిగినాయి. దాంట్లో మన వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించడం వల్ల ఈరోజు నేషనల్స్కి మళ్ళీ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు రేపు కోయంబత్తూరు వెళ్ళబోతూ ఉన్నారు, అట్లాగే బెంగళూరులో ఆడబోతూ ఉన్నారు. తప్పనిసరిగా నేషనల్స్లో కూడా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం స్కేటింగ్ హాకీ క్రీడాకారులకి ఖచ్చితంగా ఛాంపియన్షిప్ వస్తుందని మేము ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే కఠోరమైనటువంటి శిక్షణ, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం మరి ఈ రోజున స్కేటింగ్లోనే సుమారు 75 మంది విద్యార్థులు స్కేటింగ్లో శిక్షణ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రేపు నేషనల్స్కి వీళ్ళు పార్టిసిపేట్ చేసి వెళ్ళి రావడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఎన్టీఆర్ స్టేడియం తరఫున మానిటర్ చేస్తాం. తప్పనిసరిగా ఈ క్రీడాకారులు, ఈ పిల్లలు మరి ఈ రోజున మీరు చూసుకుంటే కృష్ణా జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే ఏ స్టేడియంలో కూడా ఈ విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి పంపించేటటువంటి సంస్థ, ఏకైక సంస్థ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం. ఆ ఘనత అన్న నందమూరి తారక రామారావుకి, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం కమిటీకి, మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి, వీళ్ళందరికీ దక్కుతుంది. తప్పనిసరిగా ఈ పిల్లలందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొని ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ సత్తా నిరూపించి మరి తప్పనిసరిగా నేషనల్స్లో ఛాంపియన్షిప్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున ఎన్టీఆర్ స్టేడియంలో ఈ స్కేటింగ్లో కోచింగ్ ఇస్తున్నటువంటి మా ఎన్టీఆర్ స్టేడియం కోచ్ రాజు నేషనల్ లెవెల్లో కోచ్గా కూడా ఎంపిక కావడం, అది కూడా ఒక మైలురా ఎన్టీఆర్ స్టేడియంకి. మరి ఇక్కడ ఇచ్చేటటువంటి కోచ్ నేషనల్ లెవెల్లో ఎంపికైనటువంటి కోచ్తో ఇక్కడ పిల్లలకి శిక్షణ ఇప్పిస్తా ఉన్నాం. అతను కూడా మంచి పూర్తిగా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ తరఫున అభినందిస్తా ఉన్నాం. ఈ స్కేటింగ్ లో మా కోచ్ చాలా ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా నిష్ణాతుడు. అతను కఠోర దీక్ష, అతను సిన్సియారిటీని బట్టి ఇంతమంది పిల్లలు నేర్చుకోవడం జరిగింది. ఈ పిల్లలకే కాదు, కోచ్ని కూడా ఈ విషయంలో అభినందిస్తున్నాను. ఇంకా కొంతమందిని తయారు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను పంపాలని చెప్పి. ఇప్పుడు ఒక చిన్న విరామం. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడు, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు.
వచ్చినట్టే देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలర్ సదా కి స్పెల్లింగ్ కొట్టాడో స్వెల్లింగ్ కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కన్నా డెత్ వార్నింగ్ బై బర్త్డే పుడ్డింగ్ పవర్ కే బ్రాండింగ్ హై ఎండ్ స్టైలింగ్ వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something gabbar singh it's a brand new song to sing gabbar singh వెల్కమ్ బ్యాక్. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా గుడివాడ పట్టణంలో సెమీ క్రిస్మస్ మరియు ఉత్సవ మిలాప్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా ఎన్జిఓ కార్యాలయంలో డిసెంబర్ 7వ తేదీన సాయంత్రం సెమీ క్రిస్మస్ ఉత్సవాలను నిర్వహించేందుకు కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని కార్యక్రమాల నిర్వాహకులు కంచెల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గుడ్ మార్న్ పేటలోని బ్లెస్సింగ్ హోమ్ ఎదుట ఉత్సవ మిలాప్ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంపటి సైమన్, మామిళ్ళ ఎలిషా, ప్రశాంత్ మరియు పలువురు ఎంఆర్పిఎస్ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ గుడ్మన్పేట బ్లెస్సింగ్ హోమ్ దగ్గర మాదిగల ఉద్యోగుల సెమీ క్రిస్మస్ ఉత్సవ మిలాపుని విజయవంతం చేయడం కొరకు ఆత్మీయ మాదిగలారా, నా సోదరమల్లారా, నా మాదిగ జాతి బిడ్డలారా, 15 సంవత్సరాల నుంచి మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది 42 సంవత్సరాల కిందట హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి గుడివాడలో రెండోదిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీన్ని చూసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. 7వ తారీఖున గుడివాడలో జరిగితే 8వ తారీఖున నూజివీడులో కూడా జరుగుతుంది. కనుక మన జాతి బిడ్డలందరూ, మాదిగలు అందరూ ఐక్యతగా ఉండి మన నాయకులు, అధికారులు వీళ్ళందరూ చెప్పేది జాగ్రత్తగా విని మన జాతి బిడ్డ జగన్ గారు అడుగుజాడల్లో నడవాలని, అలాగే మీ అందరినీ కోరుకుంటూ విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జరగవలసిన కార్యక్రమాన్ని వివరించుటకు ఏపీ ఎంఆర్పిఎస్ కమిటీ వారు, మిగిలిన ఉపకులాల వారు ఐక్యమై గుడివాడ నియోజకవర్గం, గుడివాడ పట్టణం నందు స్థానిక ఎన్జిఓ హోమ్ నందు సెమీ క్రిస్మస్ మరియు మాదిగ మిలాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం దిగ్విజయంగా 15 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల నుండి మాదిగ బిడ్డలు, మాదిగ ఉపకులాల మీద అలుపారు కానీ ఐకమత్యం కోసం పోరాటం చేస్తున్న మా మాదిగ లీడర్లు అందరూ కలిసి ఈ సంవత్సరం మరింత ఘనంగా చేయాలని, అంటే ఈ సంవత్సరం ఏదైతే మాదిగలు కోరుకుంటున్నారో ఆ రిజర్వేషన్ అంశం అమల్లోకి వచ్చే సంవత్సరం ఇది. మరి ముఖ్యంగా మాదిగ జాతి బిడ్డలు విద్యాపరంగాను, ఉద్యోగపరంగాను, సామాజిక పరంగాను, రాజకీయ పరంగా ఎంత అభివృద్ధి చెందారు అన్నది మా మాదిగ మేధావులు ఆ కార్యక్రమంలో వివరించడం జరుగుతుంది. కావున నియోజకవర్గంలో ఉన్న మాదిగ కుటుంబాలందరూ డిసెంబర్ 7వ తారీఖున జరిగే సాయంత్రం 5 గంటలకు జరిగే సెమీ క్రిస్మస్ మరియు మాదిగల ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమానికి విరివిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా గుడివాడ 15వ వార్డు నందు
సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ముందుగా పాంప్లెట్ పంచడం అనేది జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెమీ క్రిస్మస్ వేడుక ఎన్జిఓలో జరిపించడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం ముందు మేము ఏంటంటే పాంప్లెట్ పంచి నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి పాంప్లెట్లు పంచుతాం. ఇక్కడ వార్డు గుడ్మేనపేట తరపు నుంచి వస్తే మాకు పార్టీతో సంబంధం లేకుండా అందరం ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయకరం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించి జయకరం చేయించాలని నేను కోరుకుంటూ సెలవు. గత 15 సంవత్సరాల నుంచి మాదిగల ఐక్యత కోసం పండగ క్రిస్మస్ ముందు కంచెట సుధాకర్ గారి ఆధ్వర్యంలో మాదిగలంతా ఐక్యంగా భోజనం చేయడానికి డిసెంబర్ 7వ తారీఖున ఎన్జీ హోమ్లో భోజనాలు ఇక మన అందరం ఐక్యత కలిగి మాదిగల ఐక్యత కలిగి భోజనం చేసి వెళ్ళటానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది కంచెల సుధాకర్ గారి ఆధ్వర్యంలో. రేపు డిసెంబర్ 7వ తారీఖున జరగబో మాదిగల 15వ వార్షికోత్సవ సెమీ క్రిస్మస్ వేడుకను జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు. కార్తీక మాసం చివరి రోజు కావడంతో అత్యంత వైభవంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఈ 4 రోజుల పాటు కార్తీక మాస పూజ కార్యక్రమాలను నిర్వహించి నేడు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ గణపతి హోమం మరియు చండీయాగాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు గాను ఎంతమంది దాతలు మరియు ఆలయ సిబ్బంది కృషి చేయడం జరిగిందని వారందరికీ ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. శుంభుడి 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో దేవతలందరూ కూడా శుంభుని సంహరించేందుకు గాను అమ్మవారికి స్తుతి చేస్తారు. అది 11వ అధ్యాయం. ఈ మొత్తం కథని మార్కండేయుడు చెప్పుకున్న మొదట్లో. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, అలాగే మా ధర్మకర్తల మండలికి, అలాగే దేవస్థాన యాజమాన్యానికి అందరికీ కూడా ఉభయదాతలైనటువంటి మన ఆలయ అర్చకులకి అందరికీ కూడా నా నమస్కారం. మరి ఈ రోజున కార్తీక మాసం ముగిసిన సందర్భంగా విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్డు గుడివాడ ఆలయ అర్చకులచే అన్న సమారాధన కార్యక్రమం, అలాగే శాంతి నిమిత్తం లక్ష్మీ గణపతి హోమం, అలాగే చండీ హోమం కూడా ఆలయ అర్చకులచే దిగ్విజయంగా నిర్వహించబడుతుంది. లక్ష్మీ గణపతి హోమంలో చాలా మంది దంపతులు కూడా పాల్గొనడం జరిగింది. మరి మా ధర్మకర్తల మండలి తరపున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈఓ గారికి, అట్లాగే మా గుమస్తా గారి మురళి గారికి, నారాయణ గారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం ఎప్పుడు పెట్టినా కానీ తప్పకుండా పాల్గొవాలని, ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని దిగ్విజయం చేయాలని, ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని, అలాగే మనశ్శాంతి, అట్లాగే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి విఘ్నాలున్నా అన్ని తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని తెలియజేస్తున్నాను. అలాగే రేపు మన శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి జన్మదిన వేడుకలు గుడివాడలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. మరి మా విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం తరపున వారికి ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, లక్ష్మీ గణపతి హోమాన్ని, చండీ హోమాన్ని, అలాగే 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆలయ అర్చకులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. साहो रे बाहुबली जय हारदनी के पट्टा
రామదండులాగా అందరొక్కటవుదామా చుర 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 చూపులే పంజ సల 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 ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అదు పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద్ద వంచున మౌనమే పంజ పదునగు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదు రేపటి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. వెల్కమ్ బ్యాక్. మతం మారితే కులం మార్చడం సరికాదని, ఇది కేవలం దళితులకు మాత్రమే వర్తించేలా కొంతమంది మనోవాదాన్ని భుజం వేస్తున్న నేతలు ఈ చట్టాలను మార్చడం జరిగిందని, దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న దళితులందరూ ఏకతాటిపైకి వచ్చి మతం మారిన ఎస్సీలను ఎస్సీ జాబితాలను ఉంచాలని పేద ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని దళిత సంఘాల నాయకులు పొంగులేటి జయరాజు తెలిపారు. అంబేద్కర్ భవనంలో దళిత సంఘాలు మరియు క్రిస్టియన్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మతం మార్చుకున్న క్రైస్తవులను బీసీలోకి మార్చడం సరికాదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు అయ్యేలా తామందరం కలిసిగట్టుగా ముందడుగు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, కంచెల సుధాకర్, పాస్టర్స్ దోనె ధనరాజ్ మరియు పలువురు పాస్టర్లు, పలువురు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం ఎందుకంటే దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి ఈ హిందూ దేశంలో హిందువులుగానే ఉండటం జరిగింది. ఎప్పుడైతే హిందూయిజం మనవాదం అంతా ఇక దళితులందరినీ ఊర్చివర పెట్టి కనీసం గుళ్ళోకి బడిలోకి రాని పరిస్థితుల్లో ఏదైతే క్రైస్తవ సంస్థలు ఉన్నాయో వాటిలో కూడా మనవాదులే బ్రాహ్మణులనే మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ కేరళ బ్రాహ్మిన్స్ ఎక్కువగా క్రిస్టియానిటీ తీసుకుని ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగంలో ఒక దళితులందరినీ ఒక షెడ్యూల్డ్గా ఏర్పాటు చేయడం తప్పితే క్రైస్తవులు వేరుగా వీళ్ళు వేరుగా పెట్టే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. కానీ కేరళ బ్రాహ్మిన్స్ మాకు బీసీసీగా క్రిస్టియన్గా ఉంటామని తప్పితే మేము దీంట్లో ఉండమని కొంతమంది మనువాదులు, బ్రాహ్మణ మనువాదులు క్రైస్తవులు కాడప్పుడు వాళ్ళు చెప్పడం వల్ల 341 ఆర్టికల్ అయితే ఏదో ఉందో దానిలో షెడ్యూల్గా ఏర్పాటు చేసి ఆ షెడ్యూల్లో ఎస్సీలంతా ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయంలో రాజ్యాంగం రాస్తూ మత స్వేచ్ఛను ఇచ్చాడు అంబేద్కర్ గారు. ఎవరైనా సరే ఏ మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతాన్ని అనుసరించవచ్చు, దానికి అబ్జెక్షన్ చేయడానికి లేదు అనేది ఆయన రాజ్యాంగం పొందుపరిచాడు. ఆ 25 ఆర్టికల్ ప్రకారం ఇప్పటివరకు మతాన్ని రక్షిస్తుంది రాజ్యాంగం. కానీ మనువాదులు మళ్ళా ఈ క్రైస్తవత్వం పెరిగిపోతుంది హిందూ దేశంలో ఉద్దేశంతో మన మణిపూర్ విషయంలో కానీ అంతకుముందు అనేక చోట్ల దళిత దాడులు చేస్తూ హింసలు పెడుతూ చర్చలు తగలబెడుతూ అనేక విధాలు చేస్తున్నారు. కానీ ఎక్కువగా ఇక్కడ అగ్రవర్ణాలే క్రైస్తవత్వాన్ని చేయించుకున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్లో శశికుమార్ కానీ మిగిలిన చాలా అన్ని కులాల్లో కూడా ఈ క్రైస్తవత్వం ఉంది. క్రైస్తవ స్వీకరించి అది ఒక మార్గం కానీ మతం కాదని క్రైస్తవత్వం చెప్తుంది. కానీ దాన్ని మతాన్నిగా సృష్టించి ఈ మనువాదులు ఈ హిందూ దేశంలో ఇది ఉంటాకి ఉద్దేశంతో చర్చిలోకి వెళ్తే చాలు అతను క్రైస్తవుగా ముద్ర వేసి ఆ పూర్వీకులు ఉన్న హిందూజం ఉన్న భావజాలను కులం మార్చేస్తున్నారు. మతం మారితే కులం మారదు. ఇప్పుడు చౌదరి మతం తీసుకున్నారు, కాపులు మతం తీసుకున్నారు, కులం మారట్లేదు కదా. రెడ్లు మతం తీసుకున్నారు, అలాగే గౌడాస్ ఉన్నారు, ప్రార్థన చేసేవాడు, ప్రేయర్స్ చేసే మాస్టర్స్. అన్ని కులాల్లో ఈ మతం తీసుకుని ప్రచారం చేస్తుంటే మత ప్రచారం చేస్తుంటే దాని మత ప్రచారం అంటల వాళ్ళకి అండగా ఉంటున్నారు. ఈ ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అయిన మాలామాదులు ఏదైతే మతాన్ని ఇలా చర్చలు పెట్టి ఆ దేవుని గురించి చెప్తున్నారో
ఈ యొక్క జాతిని మాత్రమే ఇది కులంగా సృష్టిస్తున్నారు. ఇది ఎస్సీ మనల్ని దళిత క్రైస్తవ తీయగానే ఇదొక కులం, ఇదొక మతం ఇష్టమని ఒక బీసీసీ. అదే బీసీ అనేది బ్రాహ్మణవాదం. అప్పుడు కేరళ బ్రాహ్మిన్స్ ఉన్నప్పుడు జరిగిన 1% రిజర్వేషన్ ఏది చర్చకి వెళ్ళిపోతున్నారు. షెడ్యూల్డ్ కాస్ట్లో ఉన్న అందరూ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో అంబేద్కర్ షెడ్యూల్డ్ కాస్ట్లో అంతకుముందు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కమ్యూనిటీ ఇద్దరు కూడా ఎమ్మెల్యే ఉన్న ఉద్దేశంతో ఆయన తమిళ వాటిలో తీసుకోవడం జరిగింది. ఆ రోజుకి ఈ గాంధీ స్నేహాధ్యక్ష చేసి అట్లయితే దళితులకి రాజ్యాధికారం వచ్చేది, వాళ్ళ జనాభా ఎక్కువ మేము తక్కువ, ఆ చేతులకి వెళ్ళే ఉద్దేశంతో గాంధీ గారు స్నేహాధ్యక్ష చేసి ప్రతిపక్షమని కస్తూరిబాయి అడిగి ఆ అమెండ్మెంట్ మార్చుకున్న తర్వాత ఇప్పుడు రిజర్వేషన్ అనేది 15% ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 15% షెడ్యూల్ కాస్ట్లో ఉన్న వాళ్ళందరూ మాలమాదిలు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వచ్చు, పంచాయతీ మెంబర్ అవ్వచ్చు. ఇప్పుడు బీసీసీగా ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. కనీసం ఒక రిజర్వేషన్ లేదు, రాజకీయ రిజర్వేషన్. ఈ చదువుల్లో కానీ ఉద్యోగాలకు 1% ఇవ్వడం జరిగింది. ఈ 15% నుంచి 1% తొలగించే పరిస్థితిలో ఈ ఉన్న 15% కూడా క్రైస్తవం చేస్తే అసలు ఈ హిందువులే ఉండరు. రేపు పొద్దున రాజ్యాధికారం రాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు లేకుండా చేయడం ఉద్దేశంతో ఈ మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించి ఈ బీజేపీ పార్టీ ఏదో ఉందో, మనోహర్ పార్టీలు ఏదో ఉన్నాయో ఈరోజు క్రైస్తవ చర్చలోకి వెళ్తే గొడవ తీసి క్రిస్టియన్ చెప్పి సృష్టించి అతన్ని బీసీలుగా చేసేస్తే అంతకుముందు ఈ 10 ఏళ్ల క్రితం ఇక్కడ మన ఈ దెంటుగురు జమీ దెంటుగురు అంగు దాటిన తర్వాత అంతా బీసీలే, ఎస్సీ అయింది అక్కడ పంచాయతీ. ఒకరు కూడా మానమాదిలో లేరు. మేము డాల్ఫిన్ అంతా అక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. అంతా స్కూల్ వేసారు, అందరూ బీసీ రాశారు. ఎస్సీ క్యాండిడేట్ రిజర్వేషన్ అయితే ఎస్సీ క్యాండిడేట్ బీసీ ఇవ్వాల. మనం దాన్ని జనరల్ చేసి దాన్ని వ్యవస్థ పెట్టేశారు. ఆయన దాన్ని వ్యతిరేకించి ఆదర్శ చేశాం కానీ అవల. ఆ పరిస్థితి ఇప్పుడు మళ్ళా మా దళిత ప్రజలందరికీ కలగజేయడం ఉద్దేశంతోనే క్రైస్తవత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని క్రైస్తవులుగా బీసీలుగా చేసే ఉద్దేశంతోనే మొన్న సెలవు రాణి మెడ్రాస్ హైకోర్టులో ఆ తండ్రి హిందూమాల, తల్లి క్రిస్టియన్ వివాహం చేసిన తర్వాత ఈ అమ్మాయి క్రిస్టియన్గా పెరిగింది. చిన్నప్పుడే ఈ బాప్తిసం ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తెచ్చి ఇంకోటి తెచ్చి ఈ అమ్మాయి క్రిస్టియను, ఈ అమ్మాయికి జాబ్ కోసం ఇలాగా మోహం చేస్తుంది. ఈమెకి హిందూ సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మద్రాసు చెప్తే మన సుప్రీంకోర్టు అదే తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును చూసిన తర్వాత మేము ఇప్పుడు బయట రావడం జరిగింది. ఈ ఒక్క అమ్మాయి ఉద్దేశంతో దేశం మొత్తం ఇలా చేసి రేపటి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు కనీసం మెంబర్లు కూడా ఉండరు, పంచాయతీ మెంబర్లు ఉండే పరిస్థితి ఉండదు ఇక బీసీ అయితే. ఆ యొక్క మనోధర్మాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలన్నీ కలిసి క్రైస్తవ సంఘాలు ఏదైతే పాస్టర్స్ ఉన్నారో దళిత నాయకులు ఉన్నారో అందరూ ఈ ఉద్యమాన్ని చేపట్టాల్సిందిగా తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ ఆశించారో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసి రాజ్యాధికారం గవర్నమెంట్ చెప్పాడు. ఆ విధంగా ఉండకుండా ఎస్సీలు ఉద్యోగాలు చేశారు, మాదిరిగా ఉద్యోగాలు చేశారు. ఇప్పుడు మళ్ళీ దాంతోపాటే వెంటనే మరి ఈ పరిస్థితి కల్పించారు. బీసీలుగా చేసేసి వీళ్ళందరికీ ఇక రాజకీయ ప్రాంతం ఉండదు, రిజర్వేషన్ ఉండదు. ప్లస్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ రిజర్వేషన్ మొత్తం పోతుంది. 1% ఉంటుంది అందరికీ. ప్రతి ఒక్క హిందూ సర్టిఫికేట్ ఎస్సీ అందరికీ క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు రేపటి నుంచి. తర్వాత అవకాశం ఉండదు, ఎక్కడ అవకాశం మొత్తం స్మాష్ అయ్యే పరిస్థితి. అంటే అసలు మమ్మల్ని నాశనం చేయడానికే ఈ బంధన శాస్త్రం ఈ ఇక మోడీ వీళ్ళందరూ కలిసి కొట్టుకుంటున్నారు. రాజ్యాంగ విరుద్ధంగా చేసే పనులు మన ఉద్యోగం కూడా రాజ్యాంగ పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి, రాష్ట్రాలు పెట్టాలి, రాష్ట్రాలు అమలు పొందాలి. ఇది కూడా విశ్వసినట్టు ఇప్పుడు జడ్జి అనేవాడు ఏం మాట్లాడదు, రాజ్యాంగ చదవమన్నాడు. సుప్రీంకోర్టు జడ్జి సెలవురాని విషయంలో ఇచ్చాడు తీర్పు. ఆ రాజ్యాంగంలో మత్స్యచ్చు ఉందో లేదో ఇండియాలో ఆయన చదవమని తెలుస్తుంది జడ్జికి. ఈ సుప్రీంకోర్టు ఈ యొక్క విషయాన్ని పునరాలోచించి రాజ్యాంగ విరుద్ధంగా ఏది చేయకుండా రాజ్యాంగబద్ధంగా ప్రతి చేయాలని కోరుతూ దేని పక్షంలో ఈ దేశం మొత్తం దళితాన్ని ఐక్యమై ఏం చేయాలి, మేము ఒక ప్రణాళిక రూపొందించి ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటా, కోర్టులను కూడా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం దళిత క్రైస్తవుల్ని ఎస్సీలో చేర్చాలని చెప్పేసి ఈ యొక్క గుడివాడ నియోజకవర్గంలో పాస్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ రూపొందించడం జరిగింది. అసలు దళిత క్రైస్తవులు ఎవరో, వీళ్ళు ఎట్లా హక్కులను కోల్పోయారంటే ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
1932లో రౌండ్ టేబుల్ సమావేశంలో కేవలం షెడ్యూల్ కులాలుగానే రిజర్వేషన్లో ఓటు హక్కును సమానత్వం తీసుకురావడం ఈ దేశంలో జరిగింది గవర్నమెంట్తో మాట్లాడి. తరువాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మరి రాజ్యాంగ పరిషత్తుకు అప్పచెప్పినప్పుడు దాంట్లో కూడా రాజ్యాంగంలో కూడా 341 ఆర్టికల్ ప్రకారమే షెడ్యూల్లో పెట్టడం, ఈ జాతులు మొత్తాన్ని షెడ్యూల్లో పెట్టడం జరిగింది. మరి బ్రాహ్మణ వాళ్ళ యొక్క నీచమైనటువంటి కుట్రలకు బలమైన వర్గాలు ఉన్నటువంటి ఈ షెడ్యూల్ని విడగొట్టాలనే ఒక ఆలోచనతో కుతంత్రాలతో వీరి సమాజంలో ఎదుగుతారు, ఈ తిరుగుబాటుదారులు కనుక వీళ్ళని ఏ విధంగా సరే వీళ్ళని చీల్చేయాలని చెప్పి ఒక ఆలోచనతో 1950లో ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రూపొందించి ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే 341 ఆర్టికల్ పెట్టారో ఆ ఆర్టికల్కి అనుబంధంగా 46 ఆర్టికల్, 330 ఆర్టికల్, 332 ఆర్టికల్, 335 ఆర్టికల్, 338 ఆర్టికల్ని సవరిస్తూ వాటిలో ఉన్నటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్ని దళిత క్రైస్తవులను విడదీసి 46 ఆర్టికల్ ప్రకారం విద్యపరంగా రిజర్వేషన్ కోల్పోయే విధంగా 330 ఆర్టికల్, 332 ఆర్టికల్ ప్రకారం రాజకీయ రిజర్వేషన్ల హక్కులను కోల్పోయే విధంగా 335 ఆర్టికల్ ప్రకారం మరి ఉద్యోగాల రిజర్వేషన్ కోల్పోయే విధంగా 338 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేసులు వాళ్ళకి హక్కు లేకుండా చేసే విధంగా ఆర్టికల్ను సవరించి ఒక దుర్మార్గమైనటువంటి అమెండ్మెంట్ చేయటువంటి పద్ధతి. ఈ యొక్క అమెండ్మెంట్ కూడా ఏ విధంగా జరిగిందంటే 1950లో జరిగిన అమెండ్మెంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే పార్లమెంట్ నుంచి 3 బ్రాహ్మణులు, ఆల్ ఇండియా క్రిస్టియన్ అసోసియేషన్ సంబంధించి 3 బ్రాహ్మణులు కలిసి మనువాద బ్రాహ్మణ క్రైస్తవులు కలిసి అమెండ్మెంట్ చేసి దళితులు చీల్చి మోసం చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం ఈ జాతులు పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం చేసుకున్నటువంటి దళిత క్రైస్తవులు బాబాసాహెబ్ అంబేద్కర్ మోసం చేశారు. ఏం మోసం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ పెట్టినటువంటి 341 ఆర్టికల్ ప్రకారం సవరణ చేసి 1963లో అనంతరామన్ కమిషన్ జరిగితే 1970లో 1% దళిత క్రైస్తవులు రిజర్వేషన్ వచ్చింది. ఈ రోజు కనీసం ఆ రిజర్వేషన్ ద్వారా దళిత క్రైస్తవులు ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో వెళ్తున్నారు. మరి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ప్రకారం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ గ్రామాల్లో, ప్రతి గ్రామాల్లో దళితులు చర్చలు పెట్టుకుని స్వేచ్ఛగా మత స్వేచ్ఛ గడుపుతున్నారు. మరి ఆ రోజు దళిత క్రైస్తవులని అడ్డు పెట్టుకుని బ్రాహ్మణ క్రైస్తవులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక రకాల బురద తల్లి ఈ రోజు వరకు ఆ బురదనే ఇంప్లిమెంట్ చేసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వేం చేయవసరం లేదు, నువ్వేం మమ్మల్ని పట్టించుకోవాలని చెప్పి మన జనాలతోనే వ్యతిరేకించిన సంఘటన. మరి కనుక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆలోచించి మన హక్కులు మనమే కాపాడుకోవాలి. మరి కనుక మీరందరూ కలిసి ఉద్యమాలు చేయాల్సిన బాధ్యత దళిత క్రైస్తవులు ఎస్సీలో చేర్చాల్సిన బాధ్యత, జరిగినటువంటి కుట్రలను రంగాలకు వచ్చినటువంటి మన ప్రజలకు తెలియజేసి ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ పాస్టర్ల అధ్యక్షతన ఈ ఉద్యమాన్ని నడపాలని చెప్పేసి బహుజన సమాజీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. మా బహుజన సమాజీ పార్టీ మీ సంఘానికి, మీ క్రైస్తవ ఆర్గనైజేషన్ ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. పాస్టర్స్ అసోసియేషన్ గుడివాడ నియోజకవర్గం తరపు నుంచి మేము మాట్లాడుతున్నామండి. చర్చికి అనేక మంది వస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా ఎస్సీలు, దళితులు చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు కులాన్ని మార్చుకోవటం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. కులం వేరు, మతం వేరు. మతం అనేది ఎవరైనా స్వీకరించవచ్చు. బైబిల్లో చెప్పబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అటువంటప్పుడు యేసుక్రీస్తు వారిని ఎవరైనా కానీ ఆరాధన చేసుకోవచ్చు, ఎవరైనా కానీ చర్చిలోకి రావచ్చు. మేము కూడా పాస్టర్లుగా ఎవరినైనా మేము గౌరవిస్తూ ఉంటాము, అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉంటాము, అందరినీ గౌరవిస్తూ ఉంటాము. అయితే ప్రాముఖ్యంగా ఈ సమయంలో ఒక విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాము. చర్చికి వచ్చినంత మాత్రాన కులాన్ని మార్చుకోవాలని, చర్చికి వచ్చినంత మాత్రాన రిజర్వేషన్ కోల్పోవాలని ఎక్కడా కూడా లేదండి. ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చర్చిలో అడుగుపెట్టి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఎస్సీ జాబితాల నుంచి వారిని తీసేసి వాళ్ళని బీసీసీలుగా మార్చటం అనేది మాకు అది వ్యతిరేకంగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వారు కానీ ఇతర వ్యతిరేక శక్తులు కానీ
మంచి మనసు చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా మేము ఎస్సీ జాబితాలోనే కొనసాగేటట్లుగా మాకు సపోర్ట్ చేయాలని మేము ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాము. ఈ విషయంలో అనేకమైన సార్లు దళిత సంఘాల నాయకులు పొంగులేటి జయరాజ్ అన్న కానీ, అలాగే కంచర్ల సుధాకర్ అన్న కానీ అనేకమైన సార్లు ఇంతకు ముందే ఉద్యమాన్ని రేకెత్తించారు. ఆ ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొనటం జరిగినది గుడివాడ నియోజకవర్గంలో, కృష్ణా జిల్లాలో. అలాగే ఈ సమయంలో కూడా ప్రత్యేకంగా ఇక్కడ అనేక మంది పాస్టర్ గారులు ఉన్నారు. మేమందరం కలిసి ఈ యొక్క ఉద్యమంలో మేము ముందుకు వెళ్ళటానికి రెడీ అవుతున్నామండి. ఎందుకంటే మతం మారినంత మాత్రాన కులాన్ని మార్చుకోవాలని లేదు కదా. నా కులం వేరు, నా మతం వేరు. అందుకనే ఈ విషయంలో అది కులాన్ని మతాన్ని కంపేర్ చేయొద్దని దయచేసి మనం చేస్తున్నాం. అందరికి వందనాలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనంలో క్రైస్తవ సోదరులు మేమందరం కలిసి ఎస్సీ జాబితాల్లో క్రైస్తవులను చేర్చమని కోరుతున్నాము. అంతకుముందు కూడా గతంలో పోరాటం జరిగింది, చేసాము ఎన్నో. అయితే రిజర్వేషను అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం 78 సంవత్సరాలు అవుతుంది దగ్గర. అప్పుడున్న రిజర్వేషన్ని ఇప్పుడు పెంచాలని, పెంచితే మా వాళ్ళందరికీ ఉపయోగపడింది. మరి పెంచుకోకుండా ఉన్నదాన్నే పంచుకోవాలంటే ఉన్న జనమే అప్పుడు 78 సంవత్సరాల కిందట మా తాతలు పుట్టారు. అప్పటి నుంచి ఈ రిజర్వేషన్ 15% అలాగే ఉంది. కనుక రిజర్వేషన్ పెంచి మా వాళ్ళందరినీ, అంటే ఎందుకు అంటున్నామంటే మా వాళ్ళందరికి ఇమ్మని. ఇప్పుడు క్రిస్టియన్ కమ్మ, క్రిస్టియన్ రెడ్డి వాళ్ళకి మారినాయి మా కులాలు మాకెందుకు మారుతున్నాయి? కాపులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, బ్రాహ్మలు ఉన్నారు, ఎంతోమంది ఈ భారతదేశంలో. మరి రెడ్డి, కమ్మ, కాపు, ఇంకా ఇతర కులాలు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు, క్రిస్టియన్ ప్రార్థన చేసేవాళ్ళు. కనుక వాళ్ళకి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కులం అనేలాగే బ్రాహ్మణ అంటున్నాడు. అలాగే వీళ్ళందరి మారినప్పుడు మా వాళ్ళు చర్చికి వెళ్తే ఎందుకు మారిద్ది? మా కులం ఎందుకు మారిద్ది? మారదు. కనుక మరి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ పరిగణలో తీసుకొని మా రిజర్వేషన్ పెంచాలని, మా వాళ్ళందరూ కూడా మా కులానికి ఏవైతే, మా ఎస్సీలకి ఏమైతే వర్తిస్తుందో అది మా క్రైస్తవ సోదరులకు కూడా వర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడు, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు. హే మాటలు వాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. గుడివాడ మట్టి తల్లి ముత్తోడిన బిడ్డడో, నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే, అన్న ఎన్టీఆర్ గారి ఆశ
ఆశయాల సౌదమో ఓ మాటిస్తే తప్పనోడు మడిమ తిప్పబోడురో ఓ అను పెరుగని సేవలకు నీవే ప్రతి రూపమే ఓ కులమత భేదాలు లేక కలిసి మెలిసి ఉంటాడే ఓ హిందూ ముస్లిం క్రైస్తవ బంధుతోనయ్యరో ఓ బట్టలు పంపిణీ చేసిన బహు గొప్ప మనిషిరో గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి గుడివాడ మట్టి తల్లి ముద్దోడిన బిడ్డడో ఓ నందమూరి గడ్డ మీద ఉదయించిన సూర్యుడే పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్నరాదు పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాదు పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్నరాదు దానవీర శూర కర్మ నరసింహరాజు సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికి వన్నీ తెచ్చినవయ్యా పేదోళ్ళ బతుకుల్లో పండగ నీవు నూరేళ్ళు చల్లగా ఉండాలి నీవు బ్రతుకు బరువై నీకున్న చదువు చదువులమ్మకు అయినాడు గురువు మా పల్లె గుండెల్లో పచ్చబొట్టు నీవు మా కంటి చూపుల్లో సూర్యుడే నీవు నీ పుణ్య ఫలమో నీ తల్లి రుణమై సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికి వన్నీ తెచ్చినవయ్యా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 1వ తేదీ ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ప్రజావేదిక కార్యాలయంలో కామన్ టీపీ ఆవిష్కరించిన కూటమి నేతలు. రానున్న రోజుల్లో శాసనసభ్యులు వెనిగళ్ల గుడివాడను మరింత అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారన్న నేతలు. ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎలవర్తి శ్రీనివాసరావు. జాతీయ స్థాయిలో స్కేటింగ్ క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపిన స్టేడియం కమిటీ సభ్యులు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరిగిన మహాచండీ యాగం, లక్ష్మీ గణపతి హోమం, ఆలయంలో విశేష పూజలు నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.